ఇప్పుడు మాట్లాడుతున్నాను, నేను పేరు నేను వచ్చి 2017లో చనిపోయిందంట. అప్పుడు కూడా మీరే భాగస్వాములుగా ఉన్నారు. ఎస్, ఉన్నాం. మేము భాగస్వాములుగా లేమి గుర్తెచ్చుకోండి. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక సుస్థిరమైన ప్రభుత్వం కావాలి, ఒక నమ్మకం ఉన్నటువంటి నాయకుడు కానీ, ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు కావాలని ఆ రోజున మేము కూటమికి సపోర్ట్ చేశాం. ప్రభుత్వంలో భాగం కాదు. మేము పోటీ చేయకుండా ఆగిపోయి ఓట్లేమని చెప్పాం తెలుగుదేశానికి. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మరి మీరు 2017లో జరిగితే ఏం పీకారు మీరు? ఎందుకు మెలకుండా కాము కూర్చున్నారు మీరు అందరూ కూడా? ఏం పెట్టుకున్నారు రోడ్లో మీరు అందరూ కూడా? ఆ రోజున క్యారెట్ పెట్టుకున్నారా, చాక్లెట్ పెట్టుకున్నారా మీరంతా? 2017లో జరిగింది. మీరే చెప్తున్నారు కేసు కట్టారు, వాళ్ళు అక్కడ అనుమానితులను అరెస్ట్ చేశారు. కానీ ఆమె తల్లి, ఎవరైతే చనిపోయినటువంటి సుగాలి ప్రీతి గారి తల్లి పార్వతి గారు ఉందో, వాళ్ళకి అనుమానం ఉంది. ఆ అనుమానంతో వాళ్ళు అప్పటి నుంచి చూస్తున్నారు. మీరేం చేశారు? ప్రతిపక్షం ఉన్నప్పుడు మీరేనా మాట్లాడారు దాని గురించి? చెప్పండి మీరు. లేదు, అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడారు మీరేమన్నా? మా నాయకుడు వాడిపోయినప్పటికీ కూడా 2019 ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ సుగాలి పార్వతి అనే ఆమె మా ఆఫీస్కి వచ్చి కలిసింది కాబట్టి మేము న్యాయంగా నీకు అండగా ఉంటాం, మా అన్యాయం జరిగితే అని చెప్పాడు కాబట్టి ఫిబ్రవరి నెలలో అక్కడికి వెళ్ళడం జరిగింది. 2020లో ఫిబ్రవరి నెలలో వెళ్ళి ఈమెకు అన్యాయం జరిగింది, ఒక స్కూల్లో చదువుతున్నటువంటి పిల్ల అనుమానాస్పత్రిలో చనిపోతే దాని గురించి ఎందుకని ఇప్పుడు దాకా మీరు తాత్సారం చేస్తున్నారని చెప్పి మాట్లాడాడు. అప్పుడు దాకా మీకు చల్లం లేదు కదా. మాట్లాడిన తర్వాతే కదా మీరు ఒక జీవన్ ఇష్యూ చేశారు సిబిఐకి అని. ఏమైపోయింది మరి? 2020లో సిబిఐకి జీవ ఇష్యూ చేస్తే ఈ రోజుకు కూడా ఏమైపోయింది? ఎందుకు వెళ్ళలేదు? మీ చిత్తశుద్ధి అదేనా మీది? చెప్తారు కదా మీ మహిళల పట్ల ఉన్న గౌరవం అదా? ఇప్పుడు వచ్చి మాట్లాడతారు మీరు. జీవ ఊరికి కంటి తురుపు సరిగా జీవ అన్నారు, పక్కన పడేశారు. తర్వాత మళ్ళీ మా నాయకుడు పోరాటం చేసిందని బట్టే కదా మీరు ఆ రోజున ఇచ్చినటువంటిది. ఏదో 5 ఎకరాలు ఇచ్చారని చెప్పి మీ గవర్నమెంట్లో వచ్చింది, మీ గవర్నమెంట్ రావడం మేము చెప్పలేదు కదా. ఇచ్చారు నష్టపరిహారం కింద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కడితే. అప్పుడు దాకా మీరు అది కూడా లేదు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద తీసుకుని పరిగణించి మీరు వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ కల్పించారు. ఎస్, సంతోషమే మాకు కూడా. కానీ మేము అడిగిందండి, ఆమె తల్లి గారు ఆరోపిస్తుంది, ఎవరినైతే ముద్దాలుగా చూపించారో వాళ్ళు కాదు, ఇంకా ఉన్నారు, దాంట్లో మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళందరూ కూడా శిక్షలు పడే విధంగా చేయండి అని చెప్పేసి ఆమె రోడ్డు ఎక్కినప్పుడు 5 సంవత్సరాల పరిపాలన ఏం చేశారబ్బా మీరు? ఏం పేరున్నాను గారు, ఏం అంబటి రాంబాబు గారు ఇవాళ మాట్లాడుతారు వచ్చి ఏం చేశారన్నా మీరు? ఇద్దరు కూడా మంత్రులు ఎలగబెట్టారు కదా మీరు. 2020లో జీవో ఇష్యూ చేశారు సిబిఐకి అని, అది ఎటుపోయిందో తెలియదు. ఆమె నా పిల్లకి అన్యాయం జరిగిందని రోడ్డు ఎక్కింది, దాని గురించి పట్టించుకోలేదు, ఏదో ఇచ్చామంటున్నారు. ఇవాళ వచ్చి మళ్ళీ దాని గురించి మీరే కట్ చేస్తే మీరేనట్టుగా కళ్ళు మూసుకుంటూ అయిపోతున్నారు కదా. ఆ రోజున అక్కడ కట్ చేస్తే ఇవాళ ఆ పార్వతి అనే ఆమె వచ్చి మళ్ళా ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద ఎలిగేషన్ చేస్తుంది. అంటే ఏ రకంగా పట్టుకొచ్చారు మీరు? రాజకీయాల్లో ఎంత దౌర్భాగ్య స్థితి ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మేము ఆ రోజున వచ్చి మా ఆఫీస్కి వచ్చి కూర్చుని ఏడిస్తే జనసేన పార్టీ అండగా ఉండి, ఆ అండగా ఉన్న పర్యవసానంలో నీకు వచ్చినటువంటి ఫలితాలన్నీ కూడా తీసుకున్నటువంటి ఈ మహాతల్లి ఇవాళ వచ్చి మళ్ళా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుందా? ఏమ్మా పార్వతి గారు, అసలు నువ్వు ఎస్టీనే కాదట, నువ్వేమన్నా ఫార్వర్డ్ క్యాస్ట్, నువ్వు వచ్చేసి కూర్చుని మా గిరిజనుల ఓట్లు మీకు ఓట్ల కోసమే కావాలా అని మాట్లాడే దౌర్భాగ్య స్థితికి వచ్చావంటే నువ్వు ఉద్యోగం కూడా చేస్తున్నావంట ఆ కోట కింద, వికలాంగుల కోట కింద. నీ మొగుడికి ఉద్యోగం వచ్చినప్పుడు మరి అనపోయావు? నువ్వు 5 ఎకరాలు ఇచ్చినప్పుడు అనపోయావా? నీకు 5 సెంట్ల స్థలం ఇచ్చినప్పుడు అనపోయావా? నాకు ఇవేమీ వద్దు, నాకు ముందు నా కూతురికి అన్యాయం జరిగింది, అది న్యాయం చేయాలి, నాకు దాన్ని తేల్చండి అని నోట్లోంచి మాట రాలేదు నీకు? ఆ రోజునే డబ్బులు కావాలి నీకు. పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తి మాట్లాడిన తర్వాత నీకు డబ్బులు వచ్చేదానికి ఆహా ఓహా అనుకుంటూ ఆ డబ్బులు మొత్తం తీసుకున్నావు. ఆ రోజు నీకు కూతురుకు జరిగిన అన్యాయం గుర్తురాలే నీకు? డబ్బులన్నీ తీసుకుని అనుభవించిన తర్వాత నీ మొగుడికి ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత ఇవాళ గుర్తొచ్చింది మళ్ళీ నీకు? ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, నీకు అన్యాయం చేసిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇవాళ నీకు మరి ఎంత ఇచ్చారు? నీకు ఎంత తీసుకున్నావు నువ్వు చెప్పాలి, మాట్లాడుతున్నటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ తెచ్చిన ప్రముఖులు కూడా చెప్పాలి. మళ్ళీ ఇవాళ తగుదనమ్మంటూ వచ్చి నిరాడ చేస్తావు. ఏడ చేస్తాను? జగన్మోహన్ రెడ్డి ఎన్నో కూర్చోపో వెళ్ళి. నువ్వు కూడా అదే కులం అంట కదా. గిరిజనులు ఓట్లు కావాలంటావు, గిరిజనుల ఓట్లు కావాలన్నా ఓట్లు లేపించుకున్నా కానీ ఇవాళ గిరిజన తండాలకు పో చూడు. ఏ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత 78 ఏళ్ళకు కూడా ఆ మన్యంలో
ఆ తండాల్లో అక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లో అడుగు పెట్టినటువంటి నాయకుడు లేడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టాడు ఆ గిరిజన గ్రామాల్లో, వాళ్ళకి రోడ్లు వేపించాడు, వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాడు, వాళ్ళ డోలీలు మోత నుంచి పోయించి అక్కడికి డైరెక్ట్గా అంబులెన్స్ వెళ్ళే విధంగా రోడ్లు కల్పించినటువంటి నాయకుడిని పట్టుకుని నువ్వు గిరిజనులు ఓట్లు కావాలా అంటావా? నువ్వు ఓటిస్తుందేమో నీ కులంకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీకి, నువ్వు అడ్డు పెట్టుకునేదేమో నీ మొగుడు కులాన్ని అడ్డు పెట్టుకుంటావు. నువ్వేదో పెద్ద సత్యసంద్రాల్లాగా వచ్చి మళ్ళా జనసేన పార్టీ గురించి, జనసేన పార్టీ నాయకుడి గురించి మాట్లాడతాను. ఆడ మనిషి అయిపోయావు, ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడతాను నేను. నీకు నిజంగా నీ కూతురు మీద ప్రేమ ఉంటే, నీ కూతురికి అన్యాయం జరిగింది అనుకుంటే త్యజించి వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన 5 ఎకరాలను గవర్నమెంట్కి దానం అంది, 5 సెంట్లు తీసుకున్నావు గవర్నమెంట్కి ఇవ్వు, వెనక్కి నీ మొగుడు ఉద్యోగాన్ని మళ్ళీ వెనక్కి ఉండే, అప్పుడు మాట్లాడు రోడ్డు మీదకి వచ్చి. నువ్వు డబ్బులు మూటల కోసం రోడ్డు మీదకి వచ్చా నువ్వు జనసేన పార్టీ గురించి మాట్లాడేటటువంటి సాహసం చేస్తున్నాం. ఎప్పుడు కూడా అన్యాయం జరిగింది అట్టుంటాం. జనసేన మాటకు విలువిస్తాం, ప్రాణానికి విలువిస్తాం, మంచితనాన్ని నమ్ముతాం. నీలో ఇవాళ మంచితనం లోపించి నువ్వు తిరిగి మా మీదకి వచ్చావంటే గుర్తుపెట్టుకో చెప్తున్నాం, ఇంతటితో ఊరుకుంటే పద్ధతిగా ఉంటుంది. నీకు లేని పక్షంలో ఏం చేయాలో ఆ రకంగా జనసేన పార్టీ శ్రేణులు అన్నిటికీ సిద్ధమే. ప్రేమించడం తెలుసు, ఆ ప్రేమను వేరే రకంగా వస్తే ఏం చేయాలో అది కూడా తెలుసు జనసేన సైనికులకు అని చెప్పి గుర్తుపెట్టుకో పార్వతి గారు. రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నాం, జనసేన పార్టీ ఎప్పుడూ కూడా, జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్రం అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అని చెప్పేసి ఒకే మాట మీద వెళ్తున్నాం. మేము ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యామంటే ఎందుకు అయ్యాం? మేము గత 5 సంవత్సరాలు ఒక దుర్మార్గ పాలన, దుర్మార్గంగా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు కాబట్టి ఒక కూటమిని కట్టి ప్రజలకు మంచి కోసమే మేము కూటమిలో భాగస్వామ్యాలు అయ్యాం తప్పితే ఇక్కడ మా స్వార్థం కోసం వాళ్ళని చెప్పి ప్రజలంతా కూడా గమనించండి. నిన్న కూడా మా నాయకుడు స్పష్టంగా చెప్పాడు, ఒక ఆశయంతో ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ, ఒక సిద్ధాంతాలు పెట్టుకుని వచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆ సిద్ధాంతాలు ఏవైతే 7 సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాలు ఎక్కడ కూడా మేము డివేట్ కాబోవడం కూడా ఇప్పుడు కూడా